ముద్దిమ్మంది ఓ శ్యామ. ఆ పాటలు ఏమిటా గోలా? బట్టలు తీసుకెళ్లి 2 రోజులైంది, ఉతికి ఇంకా తీసుకెళ్లదే. చెప్తామండి ఉతకద్దేటి ఊరికే నా డ్రాయర్ ఏదిరా? ఇదిగోనండి. మొన్న అడిగితే లేదన్నా. ఎవరికో వెళ్ళిపోయిందండి, ఎతికి తెచ్చేసరికి ఈ టైం అయిందండి. అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగేనా? రన్నింగ్ ఏంటండి బాబు, 2 సార్లు ఇస్త్రీ కూడా అయిపోయింది. అక్క పైన ఇంకా తెల్లారినట్లేదు. వాళ్ళకేంటి, పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే. మా మటుకు మేము పెళ్ళైన 3 రోజుల వరకు తలుపులు తీనేలేదు. అవునవును, ఆ 3 రోజులు మీ ఆయనకి లంకణాలట. ఎవరు చెప్పారు? ఇదిగో అమ్మాయి, చెప్పుడు మాటలు వినబోకు. వచ్చే ఉల్లిపాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, టమాటాలు, కరివేపాకాయ. అక్కయ్య గారండి. వస్తున్నా ఉండు. కూరలేవో బానే ఉన్నట్టున్నాయే. నిగనిగలా ఆడిపోతున్నాయండి. బెండకాయలు ఏంటి ముదిరిపోయినాయి? ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద వేస్తున్నారు? సరిగ్గా తొయ్యి. నా మాటలో గాని కాటాలో గాని తేడా ఉండదండి. అది సరే గానీ రేట్ ఎంత చెప్పవయ్యా? ఊరుకోండి అమ్మా, నాకెలా తెలుస్తుంది? అక్క చూడు. ఏమ్మా కూరలకా? అబ్బాయి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు. అంత చూడవలసిన విషయం ఏం కనపట్లేదండి. చూసేస్తున్నావా? ఏ పెద్దలకు మాత్రమేనా అండి? కాదు, మగాళ్ళకి మాత్రమే. అబ్బో మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో. 2 ఆడాలను కూడా అనుమానించి ఏకైక మగాడు ఈడే. ఇదేటిది, ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఎవరేంట్రా, మన సుందరం పెళ్ళాం. కను ముక్కు తీరు బాగుంది, సుందరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అబ్బా ఈడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. యాదవాని బట్టలు దుకుతాడు గాని నాలుగు ఆపుకోడు. సుందరానికి ఏంటమ్మా, బంగారం లాంటి కుర్రాడు. ఆడది కనిపించినా తలదించుకుని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు. అవునవును. మరే చూపించినా చూడు. నువ్వు బట్టలు ఉప్పించమ్మా, వచ్చి అట్టుకెళ్తాను. వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా. ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడున్న చిల్లు కుండల్ని తాండ్రా పాపారాయుడు తాగిన కళ్ళు కుండాలని అమ్మేస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. నా పెళ్ళాన్ని బొబ్బిలి శిల్పం చేసి అమ్మేశాననుకో 10,000 రూపాయలు వస్తాయి. నేను ఫ్యాక్టరీకి పోతుండా. నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తా. అయ్యా బాబోయ్, వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకోపోతే పంపించేస్తాం. ధారణాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని SRMT ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం. తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దెక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం. ఇదిగో ఎంతసేపు అయినా ఉంటా. సైరన్ కూసిందో కదులుతా. చీమ కుట్టినా కదలకు, దోమ కుట్టినా కదలకు, నేను గోకినా కదలకు. సైరన్ కుస్తే దెక్కుంటూ వెళ్ళిపో. కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి. ఓ శిల్పమ్మా రావే శిల్పమ్మా, రావే శిల్పమ్మా. బండ కొంచెం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి పెట్టా కలర్ కోసం. కాబోయే శిల్పమా జంపర్ జంపర్ బుబ్బిల్ శిల్పర్ జంపర్ జంపర్ గంపర్ బుబ్బిల్ శిల్పం జంపర్. ఇదే మనం వచ్చి చాలా రోజులు అయిపోయినది, ఒక్క శిల్పం కూడా అవ్వలేదు. నాకంత క్యాన్సల్. ముందు కొట్టేస్తుంది. అమర శిల్పి బొక్కన్న చెక్కిన శిల్పం 1000 పుట్టలు తవ్వి బయటికి తీసా. సజీవ శిల్పం దిల్ మారతా హై, ఊపిరి జారతా హై. ఎక్కడ చవట్లు కారతా హై, ఎక్కడుందో బేగ్ చూపించు. రండి, అదే ఇది బొక్కన్న బొమ్మ. రేపు 2000 సంవత్సరాల క్రితాంది. దీని రేటు పెద్ద ఎక్కువ కాదు, 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇదేదే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు. అయ్య బాబాయ్ ఇదేదే మెత్తగా ఉంది. ఇది పాలరాతి శిల్పం కాదు, పెరుగు రాతి శిల్పం. మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది, తెల్లగా మాత్రం ఉండదు. శిల్పం ఎంత బాగుందో, పుట్టలోంచి తీసింది కదా, పచ్చి మట్టి కంపు ఇంకా కొడుతుంది. ఎంత ముద్దొస్తుందో. అబ్బా, నన్ను శిల్పం కొట్టిందేంటి? శిల్పం నిన్ను కొట్టలేదు, నువ్వే శిల్పానికి తగిలావు. కళ్ళేటి నా కళ్ళ అన్ని టెన్షన్ గానే ఉంటాయి. డబ్బులు ఇచ్చేయండి, సైరన్ కూస్తుంది. సైరన్ ఏంటి? సైరన్ కాదు, ఐరన్. మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి SRMT లో మీకు పంపిస్తాను, ఇవ్వండి. విధవ సైరన్ ఇప్పుడే మొగాల 10,000 పోయినాయి. వస్తానన్నా, ఎందుకు ఇలా తిమ్మిని బెమిని చేయడం, లేనిపోని కథలు చెప్పడం, ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు. తప్పు కదూ? క్యా తప్పు క్యా ఒప్పు హై. కూటి కోసం కోటి విద్యలు అన్నారు.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు ఆ. కానీ మోసంతో వచ్చిన ఒక్క మెత్తు కూడా తినకూడదు తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక్క బిర్యానీ మెతుకు కూడా దొరకదు. ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు, గంటలు కొడుతున్నారు, అది తిమ్మిని బిమ్మిని చేయటం కదా? అడుగుతున్నది నేను ఆ దేవత కాదు. నువ్వు అడిగిందా దేవతని అడగమను, ఆ దేవతకే చెప్తాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా. ఏం చేస్తావేంటి? చపాతీలు చేస్తావా? చపాతీలు ఇదిగో బొమ్మ పరిగెట్టిందేంటి? బొమ్మ పరిగెట్టాలేదురా, నా పెళ్ళం పరిగెట్టింది. అంటే బొమ్మ నీ పెళ్ళవా? నా పెళ్ళం బొమ్మ కాదురా, బొమ్మ నా పెళ్ళం. మరి పరిగెట్టింది సైరన్ కూసింది, పరిగెట్టింది. అంటే సైరన్ నీ పెళ్ళవా? సైరన్ నా పెళ్ళం కాదురా, ఆ. నా పెళ్ళం బొమ్మ. ఆ. సైరన్ కోత పరుగు. ఓ. ఒరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను. ఆ. మళ్ళీ నన్ను అడక్కే, ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా. ఓహో మరి బొమ్మ అయ్య బాబోయ్ మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామేమో. దిశా హాయ్ మాలతి. హాయ్ బాలు, ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, ఆ? సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ దొక్కితే ఇంత లావేలా ఉంటారు. ఆ? థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టినాం. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి ఈ బండి నాదిరా. ఊరట్ట ఉంది, ఊరంతా ప్రశాంతంగా ఉందండి. నువ్వు ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఊడు గాలికి తిరుగుతున్నాడు కదండి, ఆ, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని. ఆ. నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు, మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. ఆ, అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవడం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. అడిచి రేయ్ యదవసద ఆపి నీ మనసులో ఏముంది చెప్పు. ఏమండి, జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మశారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి బ్రహ్మశారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి బ్రహ్మశారి. అంత ఎందుకండి, ఒళ్ళంతా కాషాయ బట్టలు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశం దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి. ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు బ్రహ్మశారండి. కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా, అందుకే పీఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లిళ్ళు అయిన తర్వాత ఆరా? నువ్వు రారా? బాతు బచ్చాలు జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. Hey, man! Come here. Come on. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోని. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీ అంటే తినడం, తినడం, తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను ఏ నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. Follow me. ఏమేన్, ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా. ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పెట్టండి.
బాధ మధ్యాహ్నం ఉండరా అన్న నాన్న పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడు నువ్వే కదా, నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలుకో తీసుకురా. అన్నా ఏం నాన్న? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారం వేస్తావరా? కాకి రంగు మిలిటరీ. వదిలేరా వదిలే ఉండు బావా, నీకేం తెలీదు.